KKR3 అని చెప్పి ఒక మనిషి రాసిండు. ఏమని రాసిండంటే అల్లాకా మర్జియే సాబ్, మా భగవంతుడు అల్లాకా మర్జియే సాబ్ అని చెప్పి రాసిండు. అయితే ఇప్పుడు వీళ్ళు ఏది మాట్లాడినా వీళ్ళు ఏమని అంటారు, ఈ భాయిచారా చూపించే ఈ బ్రిగేడ్ అంతా ఏమని అంటారు, మొహత్తర్మలు మూతబరి బ్యాచ్ ఇదంతా ఈ భాయిచారా చూపించే ఈ ముస్లిం బ్యాచ్ అంతా ఏమని మాట్లాడతారు, ఏదైనా మా భగవంతుడు లీలతోనే అవుతుంది అని అంటారు. కరెక్టా రాంగా? ఏదైనా మా భగవంతుడు ఈ దునియా మొత్తం మా భగవంతుడు లీలతోనే నడుస్తుంది అని చెప్తారు. మనం కూడా గట్లనే అనుకుంటాం, కాదని అంటలే. ఇప్పుడు నేనేం అడుగుతున్నా, మళ్ళీ భగవంతుడు లీలతోనే జరిగితే ఆర్టికల్ 370 కూడా అప్పుడు వెనకటికి వచ్చింది, ఇప్పుడు పోయింది, భగవంతుడు లీలనే కదా. మళ్ళీ భగవంతుడు లీలతోనే అయ్యింది అని చెప్తే రామ ప్రాణ ప్రతిష్ఠ వెనకడికి మీ బాబర్గాడు ధ్వంసం చేసిండు, ఇయ్యాల నా నరేంద్రుడు నవభారతంలా ప్రాణ ప్రతిష్ఠ చేసిండు. మళ్ళీ లీలనే కదా, లీలనే కదా. కరెక్టా రాంగా? ఎందుకు పంచాయతీ? जो भी होता है मंजूर भगवान होता है, मैं माना आपकी बात, तो ये भी मंजूर भगवान గారికి ఎందుకు ఊకోవు మళ్ళా అసలైన సిసలైన మజా ఏంది తెలుసా, మేము మోడీని వ్యతిరేకిస్తామని చెప్తారు ఈ బ్యాచ్ అంతా. కరెక్టా అంటారా అనరా? అయితే ఇప్పుడు నేనేం అడుగుతున్నా, మీరు మోడీని వ్యతిరేకిస్తారు కదా, ఏదైనా భగవంతుడు లీలతోనే అవుతుంది కదా, మీరైనా నేనైనా అదే నమ్ముతా కదా. భగవంతుడు లీలతోనే అయితే 2014 మే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఈశ్వర్కి శపథ్ లేతావు అని ప్రమాణ స్వీకారం చేసిండంటే అది భగవంతుడు లీలనా కాదా? ఇంకొకటి కూడా వస్తుంది మీకు బగ 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 మండేది. ఏమొస్తుంది అని అంటే, आप फैसला सुनाइए, मैं भी देखता हूँ कौन माइकल लाके यहाँ पे ठहरेगा, आप फैसला सुनाइए, एक मच्छर नहीं मरेगा. యోగి ఆదిత్యనాథ్ గెలుపు కూడా భగవంతుడు లీలనే కదా.